హలో అండి. నమస్తే. వెల్కమ్ టు కవైని తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అండి? మల్లవరం డ్యామ్ రూట్ అండి. బస్సులో అయితే వెళ్తున్నామండి మేము. దగ్గరకు వచ్చేసామండి. బస్సులన్నీ పార్క్ చేసేసి వెళ్తామండి. ఆల్రెడీ మా బస్సులన్నీ పార్క్ అవుతున్నాయండి. ఇక్కడికి అందరూ ఎక్స్కర్షన్స్ కానీ వస్తారండి. బాగుండిద్దండి ప్లేస్ అయితే ఎక్స్కర్షన్స్కి సూపర్ అనే చెప్తాను. కొంచెం పెద్ద పిల్లలకైతే బాగుండిద్దండి. మల్లవరం డ్యామ్ అండి. చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే నచ్చిందండి. ఎందుకంటే ఎవరు మాత్రం వెళ్ళాలనుకోరండి టూర్స్ కని. సో మేము కూడా వచ్చేసామండి. గేట్స్ని చూపిస్తున్నానండి. ఓకే. దాని తర్వాత మల్లవరం డ్యామ్కి వెళ్ళే రూట్ అండి ఇది. అందరూ వెళ్తున్నారు. ఇదిగోండి ఈ రూటు మల్లవరం డ్యామ్ దగ్గరేనండి. ఇది నేను చూపించాను కదండి, ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఉందండి. ఇది కూడా బాగుంది అని తీసానండి. ఇదిగోండి ఇవన్నీ గేట్స్ అండి. ఇంకా ఈ గేట్స్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది. ఇదిగోండి గేట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇంకా వాటర్ ఫ్లోట్ అనేది ఎక్కువ ఉండిద్దండి గేట్స్ ఓపెన్ ఉంటే. ఓకే. చాలా బాగున్నాయండి. సో ఈ డ్యామ్ చూడండి, అసలు వాటర్ అని కూడా చాలా అంటే చాలా ప్యూర్గా అనిపించింది నాకు. సో సారీ అండి, పక్కనే చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంది. నా దగ్గర మైక్ కూడా లేదు. సో మనం వెళ్ళే రూట్లో ఒక శివాలయం అయితే ఉందండి. వాటర్ చూడండి, వాటరు హిల్స్ భలే ఉందండి వ్యూ అయితే. చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి టైం కుదిరినప్పుడు. మేము కూడా వెళ్తున్నామండి. ఆ గుడికి వెళ్ళేటప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ అనుకుంటా మెట్లున్నాయి, దిగేసి కొంచెం చూద్దాము అంటే ఫ్రెండ్స్ అందరూ అన్నారు, వెళ్ళాం కదమ్మా కొంచెం కాళ్ళు కూడా కడుక్కో, మంచిది గంగమ్మ తల్లి అన్నారండి. గంగమ్మ తల్లి అంటండి. ఓకే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మనం తాగేసి పడేసిన వాటర్ బాటిల్స్ అవన్నీ కోతులంట మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత అవే తీసి పక్కన పడేస్తాయంట. సో ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఆ వీడియోని అయితే నేనైతే షార్ట్లో పెడతానండి. తప్పకుండా ఫాలో చేయండి నన్ను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మా వీడియోస్ని సపోర్ట్ చేయండి అండి. సో ఈ దరికి కూడా వచ్చానండి చూద్దామని. చూడండి వాటర్ ఫ్లోట్ ఎలా ఉందంటే బీచ్లో ఉండిద్దే అలా ఉందండి ఆ ఫ్లోటింగ్ అనేది. ఆ వాటర్ వచ్చి కాళ్ళకు కొట్టుకోవడం మీరే గమనించండి. అది అసలు భలే ఉందండి. అది నాకు నచ్చి కొంతసేపు అక్కడే ఆడుకున్నానండి నీళ్ళల్లో. సో బాగుందండి వాటర్ ఫ్లోటింగ్ కూడా. చాలా అంటే చాలా లోతు అనుకుంటానండి. చూడండి మీరే. అసలు షిప్స్ కూడా వెళ్తున్నాయండి, ఫిషింగ్ చేస్తున్నారు, షిప్స్ వెళ్తున్నాయి. ట్రై చేద్దాము ఒకసారి, నేను కూడా షిప్ ఎక్కుదాం అనుకున్నానండి. కుదరలేదు ఇంకా అందుకని వచ్చేసామండి వెనక్కి. కానీ వ్యూ అయితే బాగుంది. వ్యూ మొత్తాన్ని అయితే కవర్ చేశానని అనుకుంటున్నానండి. చూడండి అక్కడక్కడ చెత్త అయితే చాలా ఉందండి. ఏముంది, తింటున్నాము, పడేస్తున్నాము. దానివల్ల పొల్యూషన్ అనేది చాలా అవుతుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు కదా. సో అసలు అది ఎవరికి పట్టదు కూడా. సో ఓకేనండి. చూడండి వాటర్ ఫ్లోటింగ్. మనం మల్లవరం డ్యామ్ గురించి చెప్దాం అనుకున్నాం, అదే చెప్తానండి. మళ్ళీ చాలామందికి కోపాలు వస్తాయి ఎందుకు. ఓకేనండి. చూడండి డ్యామ్ అండి, సూపర్ ఉందండి వాటర్ అయితే కూడా. శివాలయం కూడా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.